ఏపీ సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఫైనల్గా మనకు ఈరోజు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి ఎవరైతే ఏపీ సెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఇఫ్ మీరు రిజల్ట్ ప్రకారం క్వాలిఫైడ్ అయినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది, క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్కి ఏపీ సెట్ 2026 అనేది ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనే టాపిక్ గురించి కూడా దీంట్లో లిటిల్ బిట్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఏపీ సెట్కి సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు హాల్ టికెట్ మిస్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ ద్వారా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ అనేది కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత రిజల్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నేము, క్యాండిడేట్ యొక్క నేము, మీకు సంబంధించిన సబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. అండ్ మనకు సంబంధించిన పేపర్ 1, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 1 వచ్చేసి టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పేపర్ 2 వచ్చేసి టోటల్గా 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరిగింది. మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2లో కలిపి మొత్తం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో టోటల్గా మనకు 300 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకు సంబంధించి సబ్జెక్ట్ పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన టోటల్ పర్సంటేజ్ ఎంత వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత క్వాలిఫైడ్ కేటగిరీ, మీరు సంబంధించిన మీ కేటగిరీ ఏదైతే ఉందో మీ కేటగిరీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఏదైతే ఏపీ సెట్ ఎగ్జామ్ ఉందో దాంట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్వాలిఫైడ్ కాలంలో వచ్చేసి మీరు క్వాలిఫైడా కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు క్వాలిఫైడ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు సంబంధించి ఏంటంటే డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ ఆఫ్ ది రిజల్ట్ అని చెప్పేసి 3 జూన్ 2026 అనేది ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 28 2026లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో మనకు 28 మార్చ్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అనేది 3 జూన్ 2026లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. మీరు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయినట్లయితే క్వాలిఫైడ్ అని అయితే ఉంటుంది. క్వాలిఫైడ్ కానట్లయితే నాట్ క్వాలిఫైడ్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ అనేది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ని బట్టి అండ్ ఎక్కువ మంది రాసిన దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నట్టయితే 190, 196 వచ్చిన క్యాండిడేట్స్ కూడా క్వాలిఫైడ్ అయితే కాలేదు. అలా బేస్డ్ ఆన్ సబ్జెక్ట్స్ బట్టి అయితే ఉంటుంది. సో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తాను. అండ్ మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఏపీ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు ప్రెస్ నోట్ ఇస్తారు డేట్ వైజ్గా. ఆ డేట్ వరకు మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని అండ్ మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మరి ఏపీ సెట్ 2026 ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్, మేము ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం అన్నట్లయితే సో ఏపీ సెట్ 2026 సంబంధించి మనకు అక్టోబర్లో కానీ లేదా సెప్టెంబర్లో కానీ దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. సో అక్టోబర్, సెప్టెంబర్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏపీ సెట్ 2026 సంబంధించి అయితే. ప్రజెంట్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని క్వైరీ చేసినట్టయితే ఇక్కడ నేను మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను. క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే ప్రజెంట్ ఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కనుక క్వాలిఫైడ్ అయితే నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి ఏపీ సెట్కి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ కావాలి అండ్ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే కావాల్సి ఉంటుంది. మీ యొక్క రిజల్ట్ ప్రింట్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మెయిన్గా ఏంటంటే ఎస్ఎస్సీ మెమో అనేది క్యాండిడేట్ యొక్క నేమ్ను వెరిఫికేషన్ చేయడానికి, క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ను వెరిఫికేషన్ చేయడానికి ఎస్ఎస్సీ ఒరిజినల్ అయితే అడుగుతారు. ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది ఒకవేళ మీరు అకాడమిక్ ఇయర్ ప్రకారం మీరు ఆ కోర్సెస్ అనేది కంప్లీట్ చేస్తుంటేనే మీరు రెడీ చేసి పెట్టుకోండి. అదర్వైజ్ మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే నాట్ మ్యాండేటరీ, బట్ ఎస్ఎస్సీ మెమో అయితే కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఇక్కడైతే మన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటో అప్ టు క్వాలిఫికేషన్స్ వరకు ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అనేది కావాల్సి ఉంటుంది. తర్వాత పీజీకి సంబంధించిన మీ యొక్క మార్క్స్ మెమోరాండం మెమో ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది. అండ్ కన్సల్టేటివ్ మెమో కాకుండా మనకు కాన్వకేషన్ అనేది కూడా ఉంటుంది. కాన్వకేషన్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. పీజీఆర్ ఈక్వాలెంట్, మీరు ఇప్పుడు ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఏ క్వాలిఫికేషన్తో అయితే రాయడం జరిగిందో దానికి సంబంధించిన పీజీ యొక్క మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది మనం స్పెషల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యూనివర్సిటీస్ నుంచి.
ఆల్రెడీ తీసుకున్న క్యాండిడేట్స్కి నో ప్రాబ్లం. బట్ ఎవరైతే సెట్ క్వాలిఫై ఇప్పుడు కాన్వకేషన్ సర్టిఫికేట్ లేని క్యాండిడేట్స్ ఉంటారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కాన్వకేషన్కి అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే వెరిఫికేషన్ అప్పుడు కాన్వకేషన్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఇక్కడ ఎస్ఎస్సీ మేము ఒరిజినల్, పీజీ కాన్వకేషన్ ఒరిజినల్ అయితే వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కావాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు సో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీలో అయితే సెట్ క్వాలిఫై అవ్వడం జరిగిందో దానికి సంబంధించిన క్వాలిఫైడ్ కేటగిరీ సర్టిఫికేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీడీలో క్వాలిఫై అయితే బీసీడీకి సంబంధించి, ఎస్సీలో క్వాలిఫై అయితే ఎస్సీకి సంబంధించి, ఎస్టీలో క్వాలిఫై అయితే ఎస్టీ, అండ్ ఈడబ్ల్యూఎస్లో క్వాలిఫై అయితే ఈడబ్ల్యూఎస్ అనేది కావాల్సి ఉంటుంది. ఒకవేళ పర్సన్స్ విత్ డిసబిలిటీ ఆర్ స్పెషల్ కేటగిరీలో కనుక మీరు క్వాలిఫై అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు క్యారీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి మెయిన్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ రిజల్ట్ ప్రింట్ ఒకటి, అండ్ మీకు సంబంధించిన హాల్ టికెట్ ఒకటి, ఎస్ఎస్సీ మెమో ఒకటి, పీజీఆర్ ఈక్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్కి. అండ్ పాస్ అయిన స్టూడెంట్స్కి యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం మీ పర్సంటేజ్ కూడా ఉండాల్సి ఉంటుంది. బీసీకి సమ్ పర్సంటేజ్, ఎస్సీ ఎస్టీకి సమ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా అయితే. అండ్ సో ఇప్పుడు పీజీ ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ కానీ, లేదా పీజీ ఫస్ట్ సెమ్లో ఉండి రాసిన వాళ్ళు కానీ, అదర్ థింగ్ పీజీ బ్యాక్లాగ్ ఉండి రాసిన వాళ్ళు కానీ, ఏదైనా సరే ఈక్వాలిటీ డిగ్రీ అపీరింగ్లో ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటే మీ దగ్గర మెమోస్ ఉండవు కాబట్టి మీ కాలేజ్ నుంచి బోనఫైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా కానీ, లేదా పీజీ బ్యాక్లాగ్ ఉన్నట్టుగా మీరు బోనఫైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బోనఫైడ్ అనేది తీసుకున్నట్లయితే సో ఆ బోనఫైడ్ని మీరు చూపిస్తే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో వెరిఫికేషన్లో మీరు పీజీకి సంబంధించిన ఈక్వాలిటీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయలేదు, అదొకటి పెండింగ్ ఉన్నట్టుగా మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకొని ఆఫ్టర్ మీ పీజీ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళకి ఆ రిసిప్ట్ అనేది చూపిస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరైతే పీజీ పర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ, బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కానీ, సో మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఆఫ్టర్ దట్ మీరు సెట్ క్వాలిఫై అయినట్టు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ పీజీ పాస్ అయిన కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది మీ యొక్క కాలేజెస్ నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయితే కలెక్ట్ చేసుకోండి. సో మనకు డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సీ మెమో అండ్ మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే వాటికి సంబంధించిన మెమోస్, పీజీకి సంబంధించిన కన్సల్ట్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ అంటాం, దాన్ని రెడీ చేసుకోండి. ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే. అండ్ మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏ కేటగిరీలో అయితే క్వాలిఫై అవ్వడం జరిగిందో ఆ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మేము మళ్ళీ ఒక రివైజ్డ్ వీడియో చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ని దృష్టిలో ఉంచుకొని అండ్ క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ కూడా 2026 సంబంధించిన సెట్ విషయంలో కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము. దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకొని మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది తెలియజేస్తూ మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు వచ్చిన మార్క్స్ని కూడా కామెంట్ చేయండి. అది క్లారిటీ కోసం అయితే ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే.